దుష్ట ప్రవృత్తులుగా పోయే విధానముగా ఉంటుంది. కాబట్టి దీని యొక్క అంశాలను మనకిక్కడ ఆవిష్కరింపజేసే విధానము. అందువల్ల ఉపక్రమ శ్లోకముగా ఆయన అడిగినటువంటి సందేహము, ఉపసంహార శ్లోకముగా చూసినట్లయితే మరి సంజయుడు చెప్పినటువంటి యొక్క మరి మాట ఏం చెప్పాడు సంజయుడు? యత్ర యోగీశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయ భూతి ధ్రువానీతిర్మతిర్మమ. ఇది సమాధానం. ఉపక్రమము ఉపసంహారము అంటారు. చెప్పుకున్నాం గతంలో. భగవద్గీత షడ్లింగాత్మకము. షట్టు అంటే 6, 1 2 3 4 5 6 షట్టు. ఉపక్రమోపసంహార ఏకత, అభ్యాసము, ఫలము, అపూర్వత, అర్ధాపత్తి, ఉపపత్తి. మొత్తం 6 లింగాలతో సమన్వయముగా గ్రహించే అంశములు కలిగి ఉన్నటువంటిది భగవద్గీత. ఉపక్రమోపసంహార ఏకత, అభ్యాసము, అపూర్వత, అర్ధాపత్తి, ఉపపత్తి, అనుపలబ్ధి. ఈ 6 మీద భగవద్గీత చక్కగా మనము అర్థాన్ని అన్వయ రూపంగా మొత్తం టోటల్గా వచ్చేస్తుంది. గీత అంతా కూడా ఈ షడ్లింగాలలో. వాటిల్లో మొదటి లింగం కొంతవరకే మనం దీన్ని చెప్పుకుంటూ ఉన్నాము. మరి ఆయన అడిగినటువంటి ప్రశ్నకు ధృతరాష్ట్ర బవాచ అడిగిన దానికి సంజయుడు చెప్పాల్సి ఉన్నది. సంజయుని యొక్క సమాధానం ఏమిటి? ఇది ఈ శ్లోకం. యత్ర యోగీశ్వర కృష్ణ. ఏ ధృతరాష్ట్ర మహారాజా, నువ్వు అడిగావు కదా, చెబుతూ ఉన్నాను. యత్ర ఎక్కడైతే యోగీశ్వర యోగీశ్వరుడై ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ ఉన్నాడో, యత్ర పార్థ ధనుర్ధర ధనుర్ధారియగు పార్థ పార్థుడు ఉన్నాడో, తత్ర అక్కడ శ్రీహి శ్రీ సంపద శ్రీహి లక్ష్మీదేవి, విజయ విజయము, భూతి ఐశ్వర్యము, ధ్రువానీతి ధ్రువ నిశ్చయముగా ఉన్నట్లుగా, నీతి మతి మమ నా అభిప్రాయంగా చెప్పాల్సి వస్తే అక్కడే విజయం ఉన్నది, అక్కడే ఐశ్వర్యం ఉన్నది, అక్కడే అన్నీ ఉన్నాయి అని చెప్పనే మాట అన్నమాట. అందుచేత ఇక్కడ అర్థం ఏంటని చెప్పానంటే పారమార్థికముగా, అంటే మామూలుగా ఇది వ్యవహారములో మనం అర్థం చెప్పుకోవటం అలాంటివి ఉంటాయి. పారమార్థిక అంశంగా మనం చెప్పుకోవాల్సి వస్తే శ్లోకానికి యత్ర యోగీశ్వర యోగ ఈశ్వర యోగీశ్వర ఏమి యోగీశ్వరుడు కృష్ణ పరమాత్మ. ఇక్కడ కృష్ణుడు అని చెప్పానంటే అర్థం ఏమిటి? ఈశ్వరుడు కృష్ణుడు. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. సమస్త లోకాలను శాసించేటువంటి ఈశ్వరుడే కృష్ణుడు. గ్రహించండి. అలాంటి ఈశ్వరుడు కాబట్టి విశ్వరూపాన్ని చూపించగలిగాడు. కనుక విశ్వరూపం అంతా కూడా ఈశ్వరుని యందు ఉన్నటువంటి కార్యం అది. ఆ విశ్వరూపాన్ని జీవుడు చూపించే అవకాశం లేదు. ఇప్పుడు లోకంలో అందరు జీవులు వీళ్ళు విశ్వరూపం చూపిస్తారు. వీళ్ళేమన్నా విశ్వరూపాన్ని ఎప్పుడు చూపిస్తారు? భార్య మీద కోపం వస్తే అప్పుడు విశ్వరూపం చూపిస్తాడు. ఆ విశ్వరూపం వీళ్ళు వేరు. కాబట్టి ఇక్కడ దివ్యమై, భవ్యమై, నవ్యమై, విభూత్యాత్మికమై, ఐశ్వర్యాత్మికమై ఉన్నటువంటి విశ్వ మహిమంతా కూడా ఈశ్వరుని యందు ఉంటుంది. మాయా ఉపాధి కలిగి శుద్ధ సాత్విక బ్రహ్మాకర వృత్తి కలిగి ఉన్నటువంటి ఈశ్వరుడు, ఆ ఈశ్వరుడు విశ్వమును శాసించేవాడుగా ఉన్నాడు. విశ్వ జగత్తుకు అధినాయకుడు. విశ్వ జగత్తు తన అధ్యయనములో పెట్టుకుని నడిపించేటువంటి వాడు. కనుక ఆ ఈశ్వరుడు కృష్ణ పరమాత్మ. కాబట్టి శుద్ధంగా మీకు గీతలో ఈ మాటలు చాలా బాగా అర్థమవుతాయి. మీకు 4వ అధ్యాయంలో స్వామి చెప్తారు, అయ్యా అర్జున, ఈ జన్మలు అనేటువంటివి నీకు నాకు గడిచాయి. బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాని అహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. ఏమి నీవు బహూని మే వ్యతీతాని జన్మాని తవచ అర్జున. తవ నీకు, మే నాకు, బహూని జన్మాని వ్యతీతాని. తవ నీకు, మే నాకు, బహూని జన్మాని వ్యతీతాని జన్మలు గడిచాయి. తాని అహం వేద అవన్నీ నాకు తెలుసు. ఎక్కడెక్కడ పుట్టానో, ఏ విధంగా పుట్టానో, దేనికోసం పుట్టానో, ఏ కార్యార్థమై పుట్టానో నాకు తెలుసు. త్వం నవేత్త నీకు తెలియదు అంటాడు ఆ మాటలో. అయితే ఇప్పుడు మనం పుడుతున్నామంటే కారణం ఏంటి? గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మను అనుభవించడానికి మనం ఏదో లోకంలోకి వస్తూ ఉన్నాం. కాబట్టి నువ్వు పుడుతున్నావు అనే దానికి అంగీకరించే విషయమే అక్కడ.
కానీ నేను కూడా పుడుతున్నాను అనేటువంటి మాట స్వామి చెబుతూ ఉన్నాడే, మరి నువ్వేం కర్మ చేసావు పుట్టడానికి లోకంలో అనేటువంటి ప్రశ్న వస్తుంది ఇక్కడ. స్వామి, ఇప్పుడు నువ్వు పుడుతున్నావని చెప్పి అన్నావు కదా, మేము పుడుతున్నామంటే దానికి కారణం స్పష్టంగా మాకు తెలుస్తూ ఉన్నది. గత జన్మలలో చేసుకున్న కర్మ మమ్మల్ని ఈ విధంగా పుట్టింపు చేస్తూ ఉంది కాబట్టి పుడుతూ ఉన్నాం. మరి నువ్వు పుడుతున్నా అని చెప్పి అన్నావు కదా, మరి నువ్వే కర్మ చేశావు ఈ పుట్టే విధానాలకి అనే ప్రశ్న వచ్చినప్పుడు పరమాత్మ చెప్పిన మాట పక్కన ధర్మ సంస్థాపనార్థాయ, నేను లోకంలోకి స్వమాయయా సంభవామి, నాకు అవసరమైతే నేను వస్తూ ఉంటాను. ఏదో కర్మ చేసి ఆ కర్మను అనుభవించటానికి లోకంలోకి రావటం వల్ల లోకోద్ధరణ కోసంగా ధర్మ సంస్థాపనార్థమై పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృత ధర్మ సంస్థాపనార్థాయ, ఈ కార్యములు చేయటానికి నన్ను నేనే సృజించుకునుచున్నాను. నాకు నేనుగా వస్తూ ఉన్నాను. నన్నెవరో పుట్టింపజేసే విధానం నాకేం లేదు. అజోపి సన్నవ్యయాత్మ భూతానాం ఈశ్వర అజహ అపి, నాకు పుట్టుక లేదు, అయినప్పటికీ కూడా నన్ను నేను సృజించుకుని లోకంలోకి వస్తూ ఉన్నాను. కాబట్టి ఈ విధంగా రావటం, నేను లోకంలోకి వస్తూ ఉన్నా, నువ్వు లోకంలోకి వస్తూ ఉన్నావు. అయితే ఎక్కడెక్కడ పుట్టావో, ఏ ఏ కార్యాలు చేశావో, ఎవరెవరికి బిడ్డగా ఉన్నావు అనే విషయాలు నీకు తెలియవు, అది నాకు తెలుసు. ఎందువల్ల నేను ఈశ్వరుణ్ణి కాబట్టి, నువ్వు జీవుడు కాబట్టి నీకు తెలియదు. అది ఈశ్వరత్వ భావన. కృష్ణ పరమాత్మ అని చెప్పనేటువంటి విధానములో ఆయన ఈశ్వరుడుగా భావించుకోవడానికి మనకి ఉన్నటువంటి ప్రామాణికములు గీతలో చాలా చోట్ల ఉన్నాయి. ఏమి అందువల్ల మరి ఇక్కడ చూసినట్లయితే కృష్ణ భగవానుడు ఈశ్వరుడు, సర్వవ్యాపకమై ఉన్నటువంటి ఈశ్వరుడు. ఈశ్వరుడు అని చెప్పన్నప్పుడు కైలాసవాసిగా పార్వతి వల్లభుడుగా అన్నప్పుడు ఆయన వేరు, ఆయన సృష్టి లయకర్త. ఇక్కడ విశ్వశాసకుడు ఈశ్వరుడు, సర్వాంతరయామి, నామరూపరహితుడు, శక్తి స్వరూపుడు, మాయా అధిష్టాన విధానం కలిగి ఉన్నటువంటి సర్వేశ్వరుడు కాబట్టి ఆ ఈశ్వరుడే ఇక్కడ చెప్పటం. కాబట్టి యోగీశ్వర, ఈశ్వర అంటే మరి శాసకుడు, ఈశ ఐశ్వర్యే శాసకుడు, అంతటా వ్యాపకమై ఉన్నటువంటి ఆ ఈశ్వరుడు మహాకారణమునందు ఉన్నటువంటి విధానము గమనించండి. ఇది జీవుని స్థలము. ఇది సుషుప్తి అవస్థ, స్వప్నావస్థ, జాగ్రత్త అవస్థ, స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహము. ఈ కారణదేహ అవిద్య ఉపాధికి ఉన్నటువంటి జీవుడు ఆ సూక్ష్మదేహంతో సంబంధం పడి స్వప్నలోకంలో విహరిస్తాడు. స్థూలదేహంతో సంబంధం పడి జాగ్రత్త వ్యవహారములు చేసుకుంటూ ఉంటాడు. జాగ్రత్త వ్యవహారం ముగిసిందా అంటే స్వప్న వ్యవహారంలో ఉంటాడు. స్వప్న వ్యవహారం ముగిసిందా అంటే సుషుప్తిలో ఉంటాడు. ఈయన స్వస్థలం ఇది. ఈ స్వస్థలం నుంచి సూక్ష్మదేహం వైపుకు వస్తాడు. సూక్ష్మదేహం నుంచి స్థూలదేహం వైపుకు వస్తాడు. స్థూలదేహాన్ని వదిలిపెట్టేసుకుంటాడు కావాలంటే, సూక్ష్మదేహాన్ని కూడా వదిలిపెట్టేసుకుంటాడు. కారణదేహం మాత్రం వదిలిపెట్టాడు. కారణదేహం జీవత్వానికి మూలమై ఉన్నది. కారణదేహం పోతే జీవత్వం లేదేక, మూలానికి మోసం వస్తుంది వానికి. అందువల్ల స్థూలదేహం వదిలిపెట్టినా పర్వాలా, సూక్ష్మదేహం సంబంధం లేకపోయినా పర్వాలా, కారణదేహం మాత్రం వాడికి ఉండాలి. ఎందువల్ల వాని ఉనికే కారణదేహం కాబట్టి. అందువల్ల కారణదేహస్తుడైనటువంటి జీవుడు ఈ 3 దేహాల సంబంధం కలిగి ఉంటాడు. ఈ 4వదిగా చెప్పే మహాకారణం ఇక్కడ ఈశ్వరుడు. ఇది ఈశ్వర స్థలం. అందువల్ల గీతలో పరమాత్మ కూడా కూటస్థ అక్షర అని చెప్పని అంటాడు. స్థూలదేహము జాగ్రత్త అవస్థ విశ్వడు, సూక్ష్మదేహము స్వప్నావస్థ తైజసుడు, కారణదేహము సుషుప్తి అవస్థ ప్రాజ్ఞుడు, మహాకారణము తురీయము కూటస్థుడు. కూటస్థ అక్షర ఉచ్యతే. కూటస్థుడు అక్షరుడు ఈశ్వరుడు, క్షరుడు జీవుడు, కూటస్థుడు అక్షరుడు. కాబట్టి ఈ మహాకారణమునందు హంస యొక్క ఆశ్రయంలో ఉండుట అని చెప్పనంటే ఈశ్వరుని యొక్క సాన్నిధ్యములో ఉండుట అని చెప్పి అర్థం. అది అందుచేత ఎత్ర యోగీశ్వర, యోగ ఈశ్వర, శ్వాసతో ఉండటమే యోగం. గమనించండి, ఇంద్రియాలతో ఉండటం భోగం, శ్వాసతో ఉండటమే యోగం. కాబట్టి యోగ ఈశ్వర, ఇది యోగము. ఇక్కడే ఈశ్వరుడు ఉన్నాడు. ఎత్ర యోగీశ్వర, ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడో తత్ర అక్కడే పార్థ ధనుర్ధర, ధనస్సును ధరించి ఉన్నటువంటి పార్థుడు. ఎవరా పార్థుడు అంటే చక్కగా సాత్వికముతో చేరి ఉన్నటువంటి విధానముగా ఉన్నటువంటి పాండురాజు పుత్రుడు. పాండు అంటే తెలుపు, పాండు అంటే సాత్వికము. శుద్ధ సాత్వికములతో ప్రకాశించేటువంటి
ఆ యొక్క మరి మహాకారణముతో చేరి ఉన్నటువంటి వాడు పార్థుడు. యోగి భక్తుడు, భగవంతుని భక్తుడు, ఆయన యోగి అని చెప్పని అన్నాం. ఆ భక్తుడు ఎట్లా ఉన్నాడు? ధనుర్ధారి. ధనుర్ధర ఎత్ర ఎత్ర పార్థ ధనుర్ధర, ధనస్సును ధరించాడు. ఏదా ధనస్సు అని చెప్పనంటే హంసయే ధనస్సు. శరో ధను ప్రణవో ధను శరః ఆత్మ బ్రహ్మతల్లక్ష్యముచ్యతే. ప్రణవో ధను, ప్రణవమే ధనస్సు అని చెప్పని అన్నారు. శరః ఆత్మ బ్రహ్మతల్లక్ష్యముచ్యతే, బ్రహ్మమును లక్ష్యముగా చేసుకుని ఈ ధనస్సును ధరించి ఉన్నాడు. ప్రణవో ధను, ప్రణవం అంటే ధనస్సు, ప్రణవం అంటే ఓంకారము. అర్ధమాతృక, ఓంకారం అంటే అర్ధమాత్ర. అర్ధమాత్ర ఇక్కడ ఉందన్నమాట. అకార ఒకార మకార అర్ధమాత్ర. అకారం ఒకారంలో చేరిపోతుంది, ఒకారం మకారంలో చేరిపోతుంది, మకారం అర్ధమాత్రకులో చేరిపోతుంది. అర్ధమాత్ర అనేటువంటిది శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అని చెప్పని. గీతామే పరమా విద్య బ్రహ్మరూప నసంశయ అర్ధమాత్ర అక్షర నిత్య స్వనిర్వాచ్య పదాత్మిక, గీతా మహాత్మ్యులు చెప్పేటువంటి మాట. అందువల్ల అర్ధమాత్రయే ఓంకారము యొక్క మూల స్వరూపం కాబట్టి అర్ధమాత్రికయే మహాకారణముగా, ఆ మహాకారణమే హంసగా ఉన్నది కాబట్టి ప్రణవో ధను. కనుక ఈ హంసను ధరించాడు. ఎవరైతే హంసను ధరించి పట్టుకున్నాడో ప్రణవో ధనుస్సు. శరః ఆత్మ, శర బాణమే ఆత్మ. బ్రహ్మతల్లక్ష్యముచ్యతే, బ్రహ్మమును పొందటానికై ఆ సరస్సు యొక్క బాణాన్ని సంధించిన విధానం అని చెప్పేసి అని దీంట్లో మౌలికంగా చెప్పే అంశం ఏంటని చెప్పానంటే, ఎవరైతే శ్వాసతో ఉండి మరి ఆ ప్రణవ ధనస్సును ధరించి బ్రహ్మమును చేరటానికై ఉన్నటువంటి అతడే పార్థుడు అని అర్థం. ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర, ఈ స్థలములోనే పార్థుడు ఉన్నాడు, కృష్ణ భగవానుడు ఉన్నాడు. ఈశ్వర స్వరూపుడై కృష్ణుడు ఉన్నాడు, హంసను ధరించి సాధకుడు ఉన్నాడు. ఈ విధముగా ధరించి ఉన్నటువంటి విధానములు ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థ ధనుర్ధర తత్ర శ్రీహి, అక్కడే జ్ఞానలక్ష్మి ఉన్నది. తత్ర శ్రీహి, శ్రీ అంటే శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి. శ్రీకర బ్రహ్మాకారుని ప్రాకటముగమదిని చేర్చి ప్రణవాకృతితో సోకి నటించి డిజ్ఞప్తిని పాకముగని దాటువాడు భక్తుడు వేమ అన్నాడు వేమన. శ్రీకర బ్రహ్మాకారుని శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తినే శ్రీ అని చెప్పనంటారు. శ్రీమూల శక్తి అనదుగు నామూర్తుల కన్న తల్లి అవుగాదనకన్ ధీమూర్తి నుంచి చూడుము నీ మూర్తికి సాటి రారు నిజముగా వేమ. శ్రీకర బ్రహ్మాకారుని అద్భుతమైనటువంటి భావన మనకు వేమన తెలియజేస్తూ ఉంటారు. అందుచేత శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి, మలిన సాత్విక అవిద్య జీవుని యందు ఉంటుంది, శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి ఈశ్వరుని ఉంటుంది. కాబట్టి అక్కడ శ్రీహి శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి ఏర్పడుతుంది. ఎవరైతే హంస యొక్క ఆశ్రయంలో ధనస్సుని అనగా హంసను ధారణ కలిగి ఉంటారో అక్కడ ఉన్నటువంటి వారికి శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి ఏర్పడుతుంది. దానినే విద్య అన్నారు. అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతమశ్నుతే ఈశావాస్యం. విద్యయా అమృతం అశ్నుతే, విద్య ద్వారానే అమృత ప్రాప్తిని పొందే అవకాశం ఏర్పడుతుంది. అందుచేత అక్కడ ఉన్నటువంటి శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తియే శ్రీ అన్నారు. శ్రీ 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 విజయ, విజయం అంది ఎక్కడ, ఏమిటా విజయం అని చెప్పనంటే అనాత్మను జయించి. ఈ కౌరవ విధానం అంతా అనాత్మ వర్గం, అజ్ఞాన వర్గం. ధృతరాష్ట్రుడు అంధః పుత్రః అంధాః, అంధః పుత్రాః అంధాః. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు, కండ్లు లేవు. ఏమి భార్య ఉన్నది, భార్యామణి, ఆమె కూడా ఏం చేసింది, కండ్లకు గంతలు కట్టుకుంది. ఆ పని ఏమి ఆయన కండ్లు లేవు, నేను అట్లా చూస్తాను అర్ధాంగిని కదా అని చెప్పేసి అని ఆయన పుట్టుకతో విధి విధానంలో కండ్లు లేకపోతే ఈ కండ్లుండి కూడా కండ్లకు గంతలు కట్టుకుంది. ఆ పని ఈ ఆయన అంధుడే, ఈమె అంధురాలు అయిపోయింది. ఈ బిడ్డలు ఏమవుతారో చెప్పండి, వాళ్ళు మహా అంధులైపోతారు. ఇది లోకానికి పనికొచ్చేటువంటి మంచి నీతి వాక్యం.
గృహములో తల్లిదండ్రులు అంధత్వం వహించి ఉంటే పెరిగే బిడ్డలు కూడా అంధత్వంలోనే పయనిస్తారు, అంధులుగా పెరుగుతారు అనే దానికి ఒక నీతి సంబంధమైన సంకేతముగా చెప్పేటువంటి మాట అన్నమాట. అందుచేత ఇక్కడ మరి తత్ర శ్రీ విజయము ఎవరి మీద అని చెప్పానంటే అనాత్మను జయించాలి. ఏమి బయట గెలిచే గెలుపులు కాదు, లోన గెలిచే గెలుపు చెప్పేది భారతం. వెలిపగర గెలుపే వెలగుమతిన్ గెలువవలయును అభ్యంతర శత్రువుల తద్విజయము మోక్షంబు. అయ్యా బయట గెలిచే గెలుపులు కావయ్యా, లోన గెలవాలి. అభ్యంతర శత్రువుల లోన ఉన్న శత్రువులను జయిస్తే అభ్యంతర శత్రువుల తద్విజయము మోక్షంబు. తద్విజయము ఆ విజయం మోక్షం, అది జయించాలి. అదే మాటగా భాగవతంలో చెప్పిన మాట ప్రహ్లాదుడు. లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయుని భీకర శత్రువులు ఆరువురు. అయ్యా తండ్రి నువ్వు లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు. లోన జయించవయ్యా, బయట జయిస్తా అని చెప్పానంటే బయట ఎవరు శత్రువులు ఉన్నారు, బయట నీకు లోపల శత్రువులు లోపల ఉన్నారు, శత్రువర్గం అంతా కూడా. ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధుజేయుని భీకర శత్రువులు ఆరు. నిన్ను బంధించి నరకంలో పడవేసే శత్రువులు లోపల ఉన్నారు. ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో విరోధి లేడొకడు నేర్పున జోడుము దానవేశ్వర. ప్రభిన్నుల చేసి లోన ఉన్న వాళ్ళని జయించు. ఆత్మజ్ఞానివి కావాయా. లోకమంతా బ్రహ్మమయం. పశ్యేత్ బ్రహ్మమయం దృష్టిం జ్ఞానమయం కృత్వా. పశ్యేత్ బ్రహ్మమయం, అంతా బ్రహ్మమే. లోకమంతా అందరూ పరమాత్మ స్వరూపులే, అందరూ భగవదంశలే. ఆ భావన నీకు వచ్చేస్తుంది లోన జయిస్తే. లోన జయించలేక నువ్వు బయట ఏదో పరుగులు చేస్తా ఉన్నావు అని చెప్పని అంటాడు. కాబట్టి విజయం అని చెప్పనంటే సోహంభావ ధ్యానము ద్వారా లోన ఉన్న అనాత్మను జయించగలగాలి. కాబట్టి ధ్యాన విధానముగా ప్రవేశించే ప్రతి ఒక్కరూ కూడా యుద్ధం అనేటువంటిది ఏర్పడుతుంది జీవితంలో. కురుక్షేత్ర సంగ్రామం ప్రతి జీవితములో ఉండేటువంటి విధానం. ఏ పూట నీకు కురుక్షేత్ర సంగ్రామం ఆరంభం అవుతుంది అనేటువంటి మాటకు ఏనాడైతే నీవు స్వరాజ్యాశ్రమానికి వెళ్ళి మహాత్ముల వద్ద కూర్చొని బ్రహ్మ విద్యాధ్యయనము చేసి ఈ సోహం యొక్క సూత్రాన్ని ఉపదేశముగా పొంది వచ్చి ఏం చేస్తావు, దర్భసాప వేస్తావు, జింక శర్మ వేస్తావు, తెల్ల వస్త్రం వేస్తావు, పద్మాసనం వేసుకుంటావు, చిన్న ముద్ర ధారణ చేసుకుంటావు, గురు స్తోత్రాలు చేస్తావు, దైవ స్తోత్రాలు చేస్తావు. అన్నీ అయిన తర్వాత 2 కన్నులు ముకులిస్తావు. ఓం అని 3 సార్లు ఓంకారం శంఖాన్ని పూరిస్తావు. శ్వాస మీద నిఘా పెట్టగానే నీకు యుద్ధం ఆరంభం అవుతుంది. అప్పుడిక ఆ పూట యుద్ధం ఆరంభం అవుతుంది. ఇక ఇది ఆత్మ అనాత్మల యొక్క పోరాటం. ఆత్మరాజ్యాన్ని పొందే విధానములో జరిగేటువంటి యుద్ధం కురుక్షేత్ర సంగ్రామం. ఈ సంగ్రామంలో నువ్వు జయించగలగాలని చెప్పనంటే ఎట్లా అర్జునుడు కృష్ణ పరమాత్మను ముందు పెట్టుకుని శత్రువులను జయించాడో అట్లా నీవు కూడా కృష్ణ పరమాత్మను ముందు పెట్టుకో. అనగా మహాకారణ స్వరూపము కృష్ణుడు. ఈశ్వర సాన్నిధ్యం ఇది. ఈశ్వర సాన్నిధ్యములో కూర్చున్నట్లయితే అనాత్మను జయించే అవకాశం ఏర్పడుతుంది. ఎట్లయితే అర్జునుడు పరమాత్మను ముందు పెట్టుకుని యుద్ధం చేశాడు, ఆ చేసిన విధానంలో కూడా ఒక పెద్ద పోరాటముతోనే వాళ్ళని జయించిన విధానము. అట్లాగా కృష్ణ పరమాత్మ యొక్క సాన్నిధ్యం, మహాకారణము యొక్క సాన్నిధ్యం, అంశ యొక్క సాన్నిధ్యములో ఉండి చేసేటు యుద్ధములో నీకు పరమాత్మ అనుగ్రహం ఉంటుంది. కాబట్టి ఎట్టకేలకు అనాత్మ వర్గాన్ని జయించే అవకాశం. మహాయోధానుయోధులు ఆ పక్క మనం చూసినట్లయితే భీష్ముడు సామాన్యుడా, ద్రోణుడు సామాన్యుడా, అశ్వత్థామ, కృపాచార్యులు అందరూ కూడా యోధానుయోధులే. అట్లా మనలో కూడా అనాత్మ సంబంధమై ఉన్నటువంటి యొక్క వర్గాలన్నీ కూడా మహాయోధానుయోధులు లోపల ఉన్నారు. అనాత్మని తేలిగ్గా ఏమి లేదు. ఇది బాగా లోపల తావరాలు ఏర్పాటు చేసుకున్నది, గట్టిగా బలంగా లోపల ఉన్నది. అంతటి వారిని కూడా పడగొట్టగలిగేటువంటి యొక్క నైపుణ్యత ఆ వర్గానికి బాగా ఉన్నది. బలం బాగా ఉంది వాళ్ళకి. కౌరవ సైన్యానికి
బలం అనేటువంటిది బాగా ఉన్నది. వాళ్ళ పోరాటం చేసే విధానంలో సాధకులు చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇబ్బంది పడి మరి యుద్ధ రంగాన్ని వదిలిపెట్టేసేసి యుద్ధ భూమికి దూరంగా పారిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ పార్థుడు లాంటి విధానంలో ఉన్నటువంటి వారు మాత్రమే విజయం సాధించే అవకాశం అనేటువంటిది వస్తుంది. అందులో అనాత్మ వర్గం సామాన్యం కాదు. అవన్నీ బాగా బలపడి ఉన్నాయి, గట్టిపడి ఉన్నాయి. ఎంతో కాలముగా కొన్ని జన్మాల నుంచి అనాత్మ బాగా మనలో బలపడి ఉన్నది. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర, ఈర్ష, ద్వేష, దంభ సామాన్య గుణాలు కాదు. అవి వచ్చి పడ్డాయా అంటే అంతటి వాళ్ళని కూడా ఇడుచుకుపోతాయి. పెద్ద పెద్ద యోధులు కూడా వాడి గుణాల దెబ్బకు మరి పడిపోయారు కదా. అందుచేత అవన్నీ కూడా చాలా బలంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకేంటంటే కృష్ణ పరమాత్మను ముందు పెట్టుకున్నాడు. తన జీవిత రథం యొక్క పగ్గాలు పరమాత్మ చేతికిచ్చి ఆయన వెనకాల ఉన్నట్లుగా అట్లా మనం కూడా ఎత్ర యోగీశ్వర కృష్ణ, ఈశ్వరుడు మహాకారణ స్వరూపుడుగా ఉన్నటువంటి ఈశ్వరుని యొక్క సాన్నిధ్యములో ఉండి పరమాత్మను ముందు పెట్టుకుని ఈ యుద్ధాన్ని చేసినట్లయితే వారు కూడా అనాత్మను జయించి ఆత్మరాజ్యాన్ని పొందుతున్నాడు. సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చ ఆత్మని సంపశ్యన్ ఆత్మయాజీ స్వరాజ్యం అధిగచ్చతి. స్వరాజ్యాన్ని పొందుతున్నాడు. ఆత్మరాజ్యాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. అందుచేత ఈ పోరాటము అనేటువంటి విధానములో సామాన్య విధానము కాదు. ఈ ధ్యానములో ఉన్న విధానములో మరి అనాత్మ విజృంభిస్తుంది. ఒక పక్క నిద్ర, ఒక పక్క ఆలోచనలు, ఇంకో పక్క అనేక రకాలైనటువంటి అవన్నీ కూడా వచ్చేసి సాధకుడిని ఇబ్బంది పెట్టే విధానం ఏర్పడుతుంది. కాబట్టి ఈ సన్నివేశాన్ని మనకి కురుక్షేత్ర సంగ్రామముగా ఒక అలంకార రూపముగా కావ్యముల యందు మనకి రచన అందించారు. సరే, ఆ కథాంశములు మనం ఏదో శ్రవణం చేస్తాం, దాని నీతి అలాంటి గ్రహించే అంశాలుగా ఉంటాయి. అది భారతంలోకి పోతే అక్కడ మన కథాంశములు చూసే విధానము. మనం ఇక్కడ ఉన్నది ఎక్కడ? భగవద్గీతలో ఉన్నాం. భగవద్గీత అంటే ఏమిటి? ఉపనిషత్తుల సారం. భగవద్గీత అంటే మోక్ష మార్గాన్ని చూపించేటువంటి గ్రంథం, నివృత్తి మార్గాన్ని బోధించే గ్రంథం, బ్రహ్మైక్య సాధన చెప్పే గ్రంథం. కాబట్టి మనం భగవద్గీత అనే అంశంలో ఉన్నాం కనుక ఇక్కడ జ్ఞానపరమగా ఉన్న అర్థాన్ని బోధించుకుంటూ ఉన్నాం. అదే మనం భారతంలోకి పోతే అక్కడ భారతములో ఇతిహాస రూపముగా కథాంశముగా నీతి ధర్మాలన్నీ కూడా అక్కడ చెప్పుకోవచ్చు. అక్కడున్న అర్థం అది. ఇక్కడున్న అర్థం ఏంటని చెప్పానంటే ఇది జ్ఞానపరమగా ఉన్న అంశములు కాబట్టి ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తుంది. అందుచేత ఇక్కడ ఉపక్రమ శ్లోకములు ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీహి విజయ భూతి. అక్కడే శ్రీహి శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి, విజయము, భూతి ఐశ్వర్యము, ధ్రువ నిశ్చయముగా ఇక్కడే ఉన్నాయి, మహాకారణములో ఉన్నాయి. ధ్యానములో యోగ సమాధిలో పోయేటువంటి వానికి మాత్రమే శ్రీహి విజయ భూతి ధ్రువ నిశ్చయం మతి మమ అన్నాడు. అయ్యా, అందువల్ల ఎంతకాలముగా అజ్ఞానముతో గ్రుడ్డితనం కలిగి అజ్ఞానముతో ఉన్నటువంటి వాడవై ఈ దేహరాజ్యాన్ని ఏలుకున్నావు. ఇది హస్తినాపుర పట్టణం. ఇది ఢిల్లీలో ఉన్నది హస్తినాపురం. హస్తి అంటే ఏనుగా, అది హస్తినాపురం. ఈ పట్టణం అస్థిపురం, ఎముకలపురం. ఈ అస్థిపురం ఇంతకాలం ఏలుకున్నావు, అజ్ఞానముతో ఉండి ఏలుకున్నావు. నీ కుమారుడు మనస్సు దుష్ట వ్యవహారముతో, దుష్ట ఆలోచనలతో, దుష్ట మార్గాలుగా ఈ వర్గం అంతా తోడు చేసుకుని కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర, ఈర్ష, ద్వేష, దంభ ఎన్ని వర్గాలను తోడు చేసుకుని వాడు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించాడు. సాత్విక మార్గాలను దూరంగా నెట్టిపారేశాడు. శ్రవణం లేదు, ధ్యానం లేదు, విచారణ లేదు, గురువులు లేరు, దైవం లేదనే భావనగా మొత్తం పక్కన నెట్టిపారేసేసి అరణ్యాల పాలు చేసి వాళ్ళకి అజ్ఞాతవాసాలలో పెట్టి నానా తిప్పలు పెట్టే విధానముగా వాళ్ళందరినీ కూడా దూరంగా నెట్టిపారేసేసి ఈ వర్గం అంతా దిగురు చేసుకున్నాడు. నానా అలవాట్లు, దుష్ట అలవాట్లు, ఈ దుష్ట గుణాలు ఇవన్నిటిని పెట్టుకుని నానా విధాయకాలుగా ప్రవర్తించే విధానముగా ఉన్నటువంటి మనస్సే దుర్యోధనుడు. ఎంతవరకు అని చెప్పిన లోపల అజ్ఞానాంధకార రాజ్యం ఉన్నంతకాలం వీడి పరిపాలనే సాగుతుంది.
మిగతా ఎంత నీతివేత్తలుగా ఉన్నా వాళ్ళు ఏం చేసే అవకాశాలు లేవు. భీష్ముడు ఉన్నాడు, ద్రోణాచార్యులు ఉన్నారు, అశ్వత్థామ ఉన్నారు, ఎంతమంది ఉన్నా కానీ ఏం చేసే అవకాశాలు లేవు. ఎంతమంది మహాత్ములు, సాధువులు, యతీశ్వరులు, సన్యాసులు, పరివ్రాజకులు, విద్వసత్వులు ఎంతోమంది లోకంలో ఉన్నారు. ఏం చేస్తారా వాళ్ళు? లోపల అజ్ఞానపరాజ్యం అయిపోయిన తర్వాత, మనసుకి ఇలాంటి దుండగా వర్గాలు తోడైన తర్వాత, దంభో దర్పోభిమానశ్చ క్రోధ పారుష్యం ఏవచ అజ్ఞానంచ అభిజాతస్య పార్థ సంపదం ఆసురి. ఇటు ఆసురి గుణాలను దగ్గర పెట్టుకుని బలవత్తరముగా ప్రవర్తించేవాడుగా ఉన్నప్పుడు మిగతా వాళ్ళంతా ఏం చేస్తారు? కిక్కురు మనకుండా కూర్చోవటమే. భీష్ముడు కూర్చున్నాడు, ద్రోణుడు, అందరూ కూర్చున్నారు. అట్లాగా మరి లోకంలో ఎంత జ్ఞానం ఉన్నా, ఉపనిషత్తులు ఉన్నా, మహాత్ములు చెప్పేవాళ్ళు ఉన్నప్పటికీ కూడా లోపల అజ్ఞానం రాజ్యం వెళుతూ ఉన్నప్పుడు మనసు అనేటువంటి వాడు తన ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే ఎవరు ఏం చేయగలిగింది ఏం లేదు. చేయగలిగే రోజు వస్తుంది. ఆనాడు ప్రమాదం ముంచుకొస్తుంది. ధృతరాష్ట్ర మహారాజా, అలాంటి ప్రమాదం ఇప్పుడు నీకొచ్చి పడింది. ఇంతకాలం నీ అజ్ఞానపు రాజ్యం, తామసిక రాజ్యం ఏలుకొన్నావు. నీ వాడు కూడా నానా విధ ప్రవర్తించాడు. ఈనాడు యుద్ధం ఆరంభమైంది. అంటే అర్థం ఏమిటి? ఈనాడు ఈ యొక్క వ్యక్తి గురువును ఆశ్రయించి, గురువు ద్వారా బ్రహ్మ విద్య విని, సోహంభావ ధ్యాన ఉపదేశమును పొంది ధ్యాన మార్గంలో ఈనాడు ప్రవేశించాడు. ఈ పూటతో మీ రాజ్యం కాస్త పోతుంది. నీ పునాది మొత్తం కదులుతూ ఉన్నాయి. నీ అందరాజ్యం పోతుంది. మీ వాడు, నీ దుష్ట మనస్సు తొడలు విరిగి వాడు పడిపోతాడు. నీ రాజ్యం పోతుందేక. ఎప్పుడైతే సాధకుడు నివృత్తి మార్గంలో పయనించి స్థూలదేహం, సూక్ష్మదేహం, కారణదేహం దాటి యోగ సమాధిని పొంది బ్రహ్మైక్య భావం పొందినప్పుడు ఆనాటితో అజ్ఞానపు రాజ్యం అంతరిస్తుంది. ధర్మరాజు పరిపాలన దేహంలో ఏర్పడుతుంది. అప్పుడు వాడు శాంతిగా, ఆనందంగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. ఓ మహారాజా, నీవేదో భావించుకుంటూ ఉన్నావు కనుక నీ ఆశలు ఇక్కడ కుదిరే వ్యవహారమేం కాదు. నువ్వు అడిగావు కదా, ఏమి ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామకాహ పాండవాశ్చైవ కిం అకురవత. అడిగిన దానికి సమాధానంగా చెబుతూ ఉన్నాను. ఇక్కడ ఎత్ర యోగీశ్వర కృష్ణుడు వచ్చేశాడు. పార్థుడు కూడా ధనస్సును ధరించాడు. ఇక నీ లోపల ఉన్న అనాత్మ రాజ్యానికి ప్రమాదం వచ్చింది. నీ పెత్తనానికి ప్రమాదం వచ్చింది. నీ రాజ్యం ఇక ఉండదు. మీ వాడు ఉండే అవకాశాలు లేవు. ఎలాంటి యొక్క ఆశ నువ్వు పెట్టుకోవద్దు. విజయ శ్రీ విజయ భూతి ధ్రువ నీతి మతిర్మమ. ఒకటి వ్యావహారిక అంశముగా దీది చెప్పుకోవటం ఉంటుంది. ఇది పారమార్థిక అంశముగా చూసినప్పుడు ఆ లోన ఉన్నటువంటి అజ్ఞానపు రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా జయించాల్సి ఉంటుంది. అవి జయించినప్పుడే ఆత్మరాజ్యాన్ని పొందే అవకాశం. ఆపునోతి స్వరాజ్యం ఆపునోతి మనసస్పతిం వాక్పతి చక్షుష్పతి శ్రోత్రపతి విజ్ఞానపతి ఏతత్తతో భవతి ఆకాశ శరీరం బ్రహ్మ సత్యాత్మ ప్రాణారామం మన ఆనందం శాంతి సమృద్ధం. ఆపునోతి స్వరాజ్యం. ఎవరైతే సాధన చేసి లోన ఉన్న అజ్ఞానపు రాజ్యాన్ని జయిస్తాడో, మనసును జయిస్తాడో, దుర్యోధనుని జయిస్తాడో, దుర్యోధనుని యొక్క సంబంధమైనటువంటి తమ్ముళ్ళు వర్గం 100 మంది వర్గపు గుణాలను జయిస్తారో అట్టివాడు మళ్ళా ఆ యొక్క ఆత్మరాజ్యాన్ని పొందినవాడై మళ్ళా శాంతియుత రాజ్యం కృష్ణ పరమాత్మ అనుగ్రహముతో శాంతిగా, ఆనందముగా ఆత్మరాజ్యాన్ని పరిపాలన చేసుకునే విధానముగా ఏర్పడుతుంది. ఇది దీంట్లో ఉన్నటువంటి లాక్షణిక సంబంధ అర్థం. లక్షణావృత్తికి విషయం లక్ష్యార్థము అని చెప్పని. అందువల్ల కావ్యార్థములు మనకి కథాంశములు బోధిస్తూ ఉంటాయి. ఇక్కడ లక్షణావృత్తి ద్వారా లక్ష్యార్థాన్ని తెలియజేసే విధానం ఏర్పడుతుంది. ఇది ప్రధానముగా ఉపనిషత్తుల సారమై ఉన్న భగవద్గీత కాబట్టి భగవద్గీత యొక్క అంశముగా మనం ఇక్కడ పారమార్థిక అంశాన్ని చెప్పుకున్నాం. ప్రతి ఒక్క వ్యక్తి కూడా యుద్ధం చేయాల్సి ఉంటుంది, ఛాత్రత్వం వహించాల్సి ఉంటుంది. లోన ఉన్న అనాత్మను జయించినప్పుడే నువ్వు ఆత్మరాజ్యాన్ని పొందగలుగుతావు. ఇట్టి యుద్ధములో ముఖ్యముగా కృష్ణ పరమాత్మ అనుగ్రహానికి పాత్రులు కావాలి. కృష్ణ పరమాత్మను ఆశ్రయించాలి. ఆయన సారథ్యములో అనాత్మను జయించి ఆత్మరాజ్యాన్ని పొందాల్సి ఉంటుంది అనేటువంటి మాటగా ఎత్ర యోగీశ్వర కృష్ణ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామకాహ పాండవాశ్చైవ కిమకురవత సంజయ అన్నటువంటి ఉపక్రమ శ్లోకం
ఉపసంహార శ్లోకముగా సంజయ ఉవాచ, సంజయుని సమాధానముగా ఉపక్రమ శ్లోకముగా ఉపసంహార శ్లోకం, ఉపక్రమం ఉపసంహార శ్లోకముకు లాస్ట్ శ్లోకం ఇది. అది మొదటి శ్లోకం, ఇది లాస్ట్ శ్లోకం. సంజయ ఉవాచ సమాధానం ఏంటంటే, ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయ భూతి ధ్రువ నీతిర్మతిర్మమ. కృష్ణ పరమాత్మ యొక్క ఆశ్రయంలో మనం కనుక ఉన్నట్లయితే, భగవద్ అనుగ్రహాన్ని పొందినట్లయితే, గురు అనుగ్రహాన్ని పొందినట్లయితే, మన జీవన విధానం అంతా కూడా తాత్విక మార్గములో, దైవ మార్గములో, మోక్ష మార్గములో పయనించి మనం ఈ జీవితానికి వచ్చినందుకు, పుట్టినందుకు ఫలము భోవరేంద్ర అన్నట్లుగా ఆ పుట్టుకకు ఒక సార్థకతను మనం సంపాదించినటువంటి వాళ్ళమై తరించే అవకాశము ఏర్పడుతుంది. అంతే తప్ప ఈ కథలతో జీవితం గడపమాకండి. ఎంతకాలం విన్నా కథలు కథలే. ఆ కథలో ఉన్నటువంటి పారమార్థికమును గ్రహించినట్లయితే జీవిత పరమార్థాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. అందుచేత కథలలో ఏదో రమ్యంగా ఉంటుంది, దాంట్లో కథలలో మునిగిపోతూ ఉన్నారు. నీ కథ ఏమిటి తెలుసుకో, ముందు నీ మూలం ఏమిటి తెలుసుకో, అప్పుడే నీకు తరించు మార్గం ఏర్పడుతుంది. కాబట్టి ఆ పారమార్థికము తెలియజేయటానికి మనకి ఈ వ్యావహారికముగా అంశములను మనకు మహాత్ములు పెట్టారు. అంశములను మనం అధ్యయనం చేసి దాంట్లో ఉన్న పారమార్థికాన్ని ఆస్వాదించి ఆత్మజ్ఞులమై ఆత్మజ్ఞానముతో తరించవలసి ఉంటుంది అనేటువంటి భావనగా గ్రహించాల్సిందిగా కోరుకుంటూ, హరి ఓం తత్సత్, ఓం శుభమస్తు శుభమస్తు శుభం.